హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటల కవిటి. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను మా ఊళ్ళో బయటికి వచ్చాను. నేను చేపలు తీసుకుందామని వచ్చాను. ఈ పంట కాలువల దగ్గర మంచి మంచి జల్లలని పక్కీలని అన్నీ పడుతూనే ఉంటారు. ఇక్కడ చేపలు అమ్ముతున్నారని చెప్తే నేను వచ్చాను చేపల కోసం. కానీ ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని చేపలు అందరూ తీసుకెళ్ళిపోయారంట, పొద్దునే వచ్చి తీసుకెళ్లారంట. నేను ఏమో జిలేబీ చేపలని పక్కీలని జల్లలని అవి ఉంటాయి కదా, అక్కడ కాలువ దగ్గర పడుతున్నారమ్మాయి, తీసుకొచ్చుకోమన్నారు. అందుకోసం నేను కాలువ దగ్గర వచ్చాను. కానీ ఆ చేపలన్నీ అయిపోయినాయి. ఈ చేపలు మాత్రం జల్లా చేపలని ఇచ్చారు. ఈ జల్లా చేపలు కాదంట, ఒకరు నా కామెంట్లో పెట్టారు తంగ్ చేపలంట. ఆ పేరు మాత్రం ఇప్పుడు దాకా నేను వినలేదు. అందుకోసం నేను జల్లలన్నీ తీసుకున్నాను. పక్కన ఒక మామయ్య మా వాళ్ళు ఉన్నారు, పక్కన నా ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పాను నేను, ఈ చేపలు ఏంటో తినకూడదంట. నా కామెంట్ రూపంలో ఇద్దరు ముగ్గురు చెప్పారు. కానీ ఆ చేప తింటున్నావు సస్తావని కూడా నాకు వచ్చింది ఆ మాట. నేను సావను, నేను మంచిగానే బతికే ఉన్నాను. ఎందుకంటే పక్కన మా మామయ్య వాళ్ళు కూడా తీసుకోమ్మా, చేప టేస్ట్ ఉంటుంది, కొంతమందికి తెలీదు, ఆ చేప భలే రుచి ఉంటుంది, ముక్క నువ్వు పులుసు వేసినా ఇగురు వేసినా ఫ్రై చేసినా కూడా టేస్ట్ ఉంటుంది అన్నారు. కానీ నేను 2 తీసుకొచ్చుకున్నాను. చక్కగా రుద్దేసి నేను శుభ్రంగా ముక్కలు కట్ చేసుకుని తీసుకొచ్చుకున్నాను. చూడండి తల భాగాలు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో. ఈసారి మళ్ళీ చూద్దాము, తినకూడదు అంటున్నారుగా, అందుకోసం నేను చూసి ఆలోచించుకుని తీసుకుంటాను. నేను ఆల్రెడీ నేను తీసుకుంటూనే ఉన్నాను, వాళ్ళు తీసుకుని వస్తున్నారు కదా ఫ్రెండ్. అందుకోసం శుభ్రంగా నేను కడిగేసి ముక్కలు కట్ చేసుకుని ఎంత శుభ్రంగా చేసుకున్నానో. కానీ నేను మంచిగా కడుగుతాను చేప మాత్రం జాగ్రత్తగా. నేను మునక్కాయలు, ఒక మామిడికాయ, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్నులపాయలు, అల్లం, కొబ్బరి అన్నీ తీసుకున్నాను. కొలత మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇట్ట గుప్పెడు నిండా తీసుకున్నాను. అది వచ్చి నా కొలత ఏంటంటే 100 గ్రామ్ చింతపండు. మంచి పుల్లగా ఉంటుంది ఆ చింతపండు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆ ముక్క కూడా బాగా పట్టిద్ది పులుపు. ఆ పులుపు పడితేనే ముక్క కూడా టేస్ట్ వచ్చింది. మాకు ఏంటో ఆ చేప తింటే ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటున్నారు. ఏం నొప్పులు వచ్చినా కూడా నేను తీసుకున్నాను చాలాసార్లు. వచ్చినా కూడా నేను వండేసాను. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం నాకు అనిపించలేదు అల్లాదే వల్ల. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం నాకు అనిపిస్తే మాత్రం నేను గ్యారంటీగా తీసుకోను. ఎందుకంటే నేను వేరే వాళ్ళ సలహా తీసుకుంటాను. ఆల్రెడీ పక్కన ఒక మామయ్య వాళ్ళు ఉన్నారు, ఆ చేప భలే టేస్ట్ ఉంటుందమ్మా అని పాపం చాలాసార్లు అన్నాడు. అందుకోసం మీరు కూడా ఒకసారి తీసుకుని ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి నేను తగినంత నూనె వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ గిన్నె కూడా ఎడల్పు గిన్నె తీసుకున్నాను. ఎందుకంటే పులుసుకి నేను ముక్కలన్నీ తీసుకుంటున్నానుగా, గిన్నె మాత్రం పెద్దగా ఉండాలా. అందుకోసం నేను గిన్నె పెద్దగానే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు సన్నగా నేను తరిగేసాను. చూడండి మంచిగా తరిగేసాను. ఆ ముక్కలన్నీ వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి, నేను మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను. ఎందుకంటే ఒకేసారి ఎందుకు వేసుకున్నానంటే, పచ్చిమిర్చి మగ్గాల, ఉల్లిపాయ ముక్కలు మగ్గాల, మునక్కాయ కాళ్ళు ముగ్గాల. ఈ మునక్కాయ ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు ఊరికి మగ్గిపోతాయి. అందుకోసం నేను కొంచెం ముదురు మునక్కాయలు తీసుకున్నాను. ఎందుకంటే పులుసుకి చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. పులుసు ఉడికేదా కూడా ఆ ముక్క కూడా చదరకుండా నేను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను. కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుతున్నాను. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయాలా మీ వంటలకి. చూడండి నేను రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే రాళ్ళు ఉప్పు వలన చాలా టేస్ట్ వచ్చింది పులుసులో అయినా కూరలో అయినా కూడా. అందుకోసం నేను రాళ్ళు ఉప్పు వేసి చక్కగా నేను నూనెలో మగ్గించుకుంటున్నాను. దినుసులన్నీ వేసి చక్కగా సూపర్గా నేను మసాలా చేశాను. మసాలా మాత్రం తప్పకుండా నేను వేసుకుంటాను, కొంచెమైనా టేస్ట్ కోసమైనా వేసుకుంటాను నేను. మీరు కూడా ఒక్కసారి కొంచెం కొబ్బరి వేసుకుని కూడా మసాలా పట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి నేను తగినంత పసుపు వేసుకున్నాను. ఆ పసుపు కూడా టేస్ట్ ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది, ఆ కూరకి అందం కూడా ఉంటుంది. అందుకోసం నేను పసుపు కూడా కొంచెం ఎక్కువగానే వాడతాను. చూడండి నేను ఎలా వంటలు చేస్తున్నాను చూసేవాళ్ళు కొంచెం కామెంట్ కూడా పెట్టండి, కొంచెం లైక్ చేస్తుండండి. ఎందుకంటే మీ వంటలు చాలా వెరైటీగా ఉంటాయి. కానీ నేను వంటలు చేసిన వంటలన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, మా అత్త వాళ్ళ దగ్గర. దాంట్లో మా అత్త 1 స్పూన్ నిండా నేను మెంతులు వేసుకున్నాను, టేస్ట్ కోసం మెంతులు వేసుకున్నాను. తగినంత నేను హింగువ వేసుకుంటున్నాను. ఎందుకంటే హింగువ మెంతులు 2 కూడా కాంబినేషన్ పులుసుకి చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా వేసుకుంటూ ఉండండి. మెంతులు పక్కగా మెంతులు పెట్టుకోండి, ఒక హింగువ డబ్బా పెట్టుకోండి. హింగువ లేదనుకోండి గడ్డ హింగువ కూడా కొంచెం ఒక ముక్క వేసుకోండి. ఆ గడ్డ హింగువ కూడా చాలా కమ్మటి వాసన ఉంటుంది, టేస్ట్ వచ్చింది, పులుసులో భలే బాగుంటుంది. అందుకోసం తప్పకుండా మీరు వేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి నేను అన్ని దినుసులన్నీ వేసుకుని మసాలా పట్టి, ఆ మసాలా నేను మునక్కాయ కాళ్ళు అన్నీ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా చక్కగా మగ్గించుకున్నాను. నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను పులుసు. ఆ పులుసు వేసుకుని మంచిగా నేను కలుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ చిక్కదనం రావాలా. నేను వంటగది మార్చుకున్నాను మళ్ళీ.
ఎందుకంటే ఆ వంటగదిలో పెట్టేటప్పుడు నాకు వంట చేసేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ ఒకరోజు పెడతాను, అర రోజు పెడతానో తెలీదు. చూడండి ఎట్టా మళ్ళీ సర్దుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వంటగది లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక్కొక్క టయానికి ఒక్కొక్క చోట నేను వంటగది మార్చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోలో కొంచెం మంచిగా కనిపించాలని ఉంటుంది. కానీ నాకు అటు ఇటు తిరిగేటప్పుడు నేను అలసిపోతున్నాను వంట చేసేటప్పుడు. నాకు వంటగది నీటుగా పెట్టుకోవాలంటే నాకు అవ్వట్లేదు. కట్టుకోవాలని ఉద్దేశం ఉంది, కానీ కొంచెం ప్రాబ్లం మూలాన నేను వంటగది కట్టుకోలేకపోతున్నాను. ఇలాగే వండుతున్నాను. చూడండి, ఒకరోజు నేను వరండాలో వండుతాను, ఒకరోజు ఆ వరండాలో వండుతాను, ఒకరోజు తీసుకెళ్ళి మా అత్త వాళ్ళ గదిలో వేసి పొయ్యి పెట్టి వండుతాను నేను. ఎందుకంటే నాకు కేవలం ఒక వంటగది మూలాన ఇబ్బంది పడి నేను ఈ విధంగా వంటలు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా కానీ నా వీడియో మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. టేస్ట్ కోసం పులుసుకి మంచిగా గ్రేవీలో కలిసిపోయినట్టుగా ఉండాలి కదా, అందుకోసం నేను రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా ఉడకబెట్టుకుంటూ కూడా పులుసు నేను అటు ఇటు తిప్పుతున్నాను. ఎందుకంటే నేను ఎలా సర్దుకున్నాను అది కొంచెం చూస్తారు కదా, వంటగది ఎలా మార్చుకుంది మళ్ళీ అని. కానీ ఇలా పెట్టను, మళ్ళీ తీసేస్తాను నేను. ఎందుకంటే ఇల్లు గలీజ్గా అయిపోయింది అని నేను అట్లా పెట్టను. వంట చేసేటప్పుడు నూనె పడిద్ది, పసుపు పడిద్ది, ఏదో ఒకటి కింద పడుతూనే ఉంటాయి. అది కాక నాకు వంటగది సపరేట్గా ఉంటే అంత అల్మారీలో నీట్గా సర్దుకొని చాలా డెకరేట్గా పెట్టుకుని సూపర్గా వంట చేసేదాన్ని. ఏం చేస్తాం, కొంచెం టైం ఉంది నాకు కూడా. అందుకోసం చూడండి, ఇప్పుడు పులుసు ఉడికేటప్పుడు నేను కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఎందుకంటే పులుసు ఉడికేటప్పుడు కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ వచ్చింది, అది ఒక రకంగా టేస్ట్ వచ్చింది, గుమగుమలాడిపోయింది. ఇప్పుడు నేను ఒక్క మామిడికాయ తీసుకున్నాను. ఒక్క మామిడికాయ కూడా అది కాయ వచ్చి 20 రూపాయలు. ముక్కలని కట్ చేసుకున్నాను, పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను, పచ్చి మామిడికాయ. ఎందుకంటే నేను పులుసులో వేయటానికి కేవలం నేను తీసుకున్నాను. ఆ పులుసులో వేస్తే మాత్రం చాలా పులుపు ఉంటుంది, కూర కూడా భలే టేస్ట్ వచ్చింది. మునక్కాయ మూలాన వచ్చింది, మామిడికాయ మూలాన వచ్చింది. ఇప్పుడు నేను శుభ్రంగా చక్కగా వాష్ చేసుకున్న చేప ముక్కలని ఒకటి ఇప్పుడు వేసుకుంటాను చూడండి. ఎందుకంటే అంత నీసు వాటర్ అంతా పోయేదాకా నేను పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఎందుకంటే నీసు వాటర్ ఉంటే మళ్ళీ మేము కూరలో వేసేటప్పుడు ఏమైతే ఇంకా నీసు వాసన వచ్చింది. అందుకోసం నేను జన్ని బుట్టలో పెట్టుకున్నాను ముక్కలన్నీ పెట్టుకున్నాక ఒక్కొక్క ముక్క వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మీ వంటలాగా ప్రతి కూర కూడా సూపర్గా చేసిద్ది. ప్రతి వంట కూడా నేను చాలా సూపర్గా చేస్తాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి. మళ్ళీ ఈ చేప మీకు నచ్చలేదనుకోండి, మీరు కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ రూపంలో పెట్టండి. మీరు ఏదైనా కానీ ఈ జల్ల చేప అనుకుని నేను చేస్తూనే ఉన్నాను. మా మామి వాళ్ళు మంచి చేప అమ్మ ఏం ఉండదమ్మా దానికి అన్నారు. ఒళ్ళు నొప్పులు వచ్చింది, ఒళ్ళు పట్టేసిద్ది, సస్తారన్నారు. మీ వంటలాగా సావలేదు, బతికే ఉంది అల్లా దయవల్ల. చూడండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీ హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు. నేను వండుతూనే ఉన్నాను, కానీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. వేరే వాళ్ళని మళ్ళీ అడుగుతాను, ఎందుకు దీనికి తినకూడదు అంటున్నారు అని నేను అది తెలుసుకుని మీకు చెప్తాను. అందుకోసం ఫ్రెండ్, మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా సూపర్గా నేను పులుసులో ముక్కలన్నీ వేసుకుని చక్కగా ఉడకబెట్టుకుంటున్నాను. ఆ పులుసు మాత్రం దగ్గరకు వచ్చినట్టుగా నేను ఉడకబెట్టుకుంటాను. ఎందుకంటే ముక్కకు అంతా పులుపు అంతా పట్టాలి కదా, మనకు పులుపు పడితేనే చాలా టేస్ట్ వచ్చింది. అందుకోసం చిన్నగా ముక్కలని నేను చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, ముక్కలన్నీ చక్కగా నేను కలిపి పెట్టేసాను, సూపర్గా కలిసింది. ఇప్పుడు పులుసు మాత్రం గుమగుమలాడుతుంది. ఎందుకంటే అంత కమ్మటి వాసన వస్తుంది. ఆ మామిడికాయ వాసన, మునక్కాయ కాళ్ళు వాసన, చేప వాసన, అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో. దాంట్లో ఇంగువ, మెంతులన్నీ వేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు కూడా వేసాను కదా. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ఆవాల పిండి ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకున్నాను. లైట్గా ఎండబెట్టుకుని నేను మిక్సీ పట్టి ఆవాల పొడి కూడా ఒక డబ్బాలు వేసుకుని పెట్టుకున్నాను. ఆ పులుసులో మాత్రం నాకు ఆవల పొడి ఉంటేనే నాకు టేస్ట్ అనిపించింది చేప పులుసులో. ఎందుకంటే నాకు ఆ కాంబినేషన్ భలే నచ్చిద్ది. అందుకోసం మాత్రం నేను చేపలో మాత్రం ఎప్పుడైనా పులుసులో కొంచెమైనా నేను ఆవల పిండి తప్పకుండా వేసుకుంటాను. మీరు కూడా ఒక్కసారి వేసుకోండి. ఆ పులుసు ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత సూపర్గా ఉంటుందో అప్పుడు మీకు కూడా తెలిసిద్ది. చూడండి, ఎంత చిక్కగా దగ్గరకు వచ్చేసింది కూర. ఇంకా చూడండి ఫ్రెండ్, 2 నిమిషాల దాకా ఇంకా టైం పట్టింది మంచిగా ఉడికేటప్పుడు. ఇప్పుడు కుతకుతలాడుతూ కూడా చాలా సూపర్గా ఉడుకుతుంది. నేను మాత్రం ఇప్పుడు అంతా పక్కన గిన్నెలు అవన్నీ ఉన్నాయిగా సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి సర్దుకుంటూ నేను పని చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ అక్కడ వంటగది దగ్గర కూడా గలీజ్గా పెట్టాలంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే వంట చేసినట్టుగా అనిపించకూడదు చూసేవాళ్ళకు కూడా. ఎందుకంటే గలీజ్గా ఉంటే పక్కన వాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా రోతగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను కూర మాత్రం పులుసు మాత్రం సూపర్గా నేను రెడీ చేసేసాను. జల్లా చేపలు, మామిడికాయ, మునక్కాయ కాళ్ళు వేసి సూపర్గా టేస్టీగా నేను పులుసు చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి.